జ్ఞాన సరస్వతి పీఠం ఈ యొక్క 12 సంవత్సరాలుగా ఈ యొక్క జ్ఞాన సరస్వతి దేవాలయం నిర్మాణం అవుతోంది. దాదాపు ఉన్న అక్షరాలతోటి ఇక్కడ దేవతల్ని స్తంభాల మీద ప్రతిష్ఠించి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవతగా ఇక్కడ ఈ నిర్మాణం సాగుతోంది. ఇది అతి త్వరలో ఈ నిర్మాణం పూర్తి కాబోతుంది. ఈసారి విశేషంగా ఈ యొక్క మన సరస్వతి పూజలు చాలా విశేషంగా జరుగుతున్నాయి. ఈ యొక్క విశేషంగా జరుగుతున్న పూజల్లో అనేక మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో ఈ రోజు పాల్గొన్నారు. ఇది చాలా గొప్ప దేవత, సరస్వతి దేవతకు సంబంధించిన ఒక గొప్ప దేవాలయం ఇది కూడా అఖండ గోదావరి తీరాన వెలిసింది. కాబట్టి రానున్న కాలంలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా ఇది విరాజిల్లడానికి చాలా ఆస్కారం. నమస్కారం. ప్రణోదేవి సరస్వతి అందరికీ కూడా శ్రీ పంచమ శుభాకాంక్షలు. నా పేరు సహనందులు రాజేజ శర్మ. ఇవాళ ఈ జ్ఞాన సరస్వతి పీఠంలో ఈ విశేషమైనటువంటి అక్షరాభ్యాస కార్యక్రమాలు ఉదయం 6 గంటల నుంచి కూడా నిర్వహించడం జరుగుతోంది. అఖండ భక్తి జనం అందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. పౌర సుబ్బారావు గారు నిర్మించినటువంటి ఆ జ్ఞాన సరస్వతి పీఠంలో గత 12 సంవత్సరాలుగా, అంటే ఈ జ్ఞాన సరస్వతి పీఠానికి ఎప్పుడైతే పునాది రాయి పడిందో ఆ రోజు నుంచి కూడా ఇవాళ దాకా నిర్విఘ్నంగా నిరాధారంగా ఈ కరకం అంతా కూడా జరుగుతోంది. దీనికి ఇంతంటే ఒకటింత అని చెప్పి దినాభివృద్ధి చెందుతూ వచ్చే సంవత్సరం మరింత విశేషంగా ఈ క్రతువులన్నీ కూడా మనం చేసుకుందాం. అప్పటికి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ కూడా పూర్తవ్వాలి. ఈ ఆలయ అభివృద్ధికి, ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్క హిందువు కూడా నడుము బిగించి మీరు తోడై ఈరోజు వసంత పంచమి, సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు, మాఘమాసం. ఇటువంటి రోజుని వసంత పంచమిగా చేసుకుంటున్నాం. అఖండ గోదావరి తీరాన చేసినటువంటి జ్ఞాన సరస్వతి పీఠంలో ఈరోజు అక్షరాభ్యాసాలు, సామూహిక అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం సరస్వతి పూజలు కూడా జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చూస్తున్నాం. ఐం శ్రీ సరస్వతి నమః. నా పేరు పెదమల్లి వాగ్దేవి అండి. ఇక్కడ తరచు మేము సర్వీసులు చేస్తూ ఉంటాము, అమ్మవారి ఉత్సవాల్లో ఏదైనా కానీ. ఇప్పుడు మన శ్రీ పంచమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి, విశేష అక్షరాభ్యాసాలు అవి జరుగుతున్నాయి. భాసర తర్వాత మన రాజమండ్రిలో, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అక్కడికన్నా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ మన పవిత్ర గోదావరి తీరంలో ఉన్న అమ్మ 56 అక్షర దేవతలతో విరాజిల్లుతుంది. ఈ దేవాలయం తోట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరగబోతోంది. ప్రతిష్ఠ కూడా త్వరలో జరుగుతుందండి. మీ అందరూ ఇంతకన్నా బాగా ఉత్సాహంగా పాల్గొని అమ్మ సేవలో తరచూ